హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ వ్లాగ్స్. నేను మీ జ్యోతిని. మా అమ్మల ఊర్లో పీర్ల పండుగ చేస్తారండి. మొహరం రోజు చాలా బాగా చేస్తారు. చూడండి, మన మొహరం కదా, వీడియో తీసాము చూడండి. ఇక్కడైతే పీర్ల సావిడి అండి. పీర్ల సావిడిలో ఎప్పుడు పీర్లు అనేది కూర్చోబెడతారు. పండుగ మాత్రం చాలా బాగా చేస్తారండి. మా అమ్మల ఊరు జంగాలపల్లె అండి. చాలా బాగా చేస్తారండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదండి. నాకు తెలిసి మోస్ట్లీ మా అమ్మల ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా జరుగుతుందో మాకైతే తెలియదు, కానీ మేము చిన్నప్పటి నుంచి చాలా బాగా చేస్తారండి. చూడండి, ఈయన పేరు లాల్ స్వామి అండి. ఈయన పండగ రోజు రాత్రి ఊరేగిస్తారండి. ఊరేగింపు జరుగుతుంది అక్కడ గుడిలో నుంచి. ఇక్కడ గుండం అని గుండం అంటే మీకు తెలుసు కదండి, మట్టితో గుండం అనేది తవ్వి అక్కడ అగ్గి పెడతారండి. అంటే మొద్దులు ఏంటివైనా అక్కడ చెక్కలు అలాంటివన్నీ వేసి నిప్పులు పుట్టిస్తారండి. ఆ అగ్గి గుండంలో నడిచే వాళ్ళని ఇంతకుముందు మేము విన్నాం, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదులేండి. కానీ చాలా మహిమ అండి. ఇప్పుడు ఆ స్వామిని తీసుకొని వస్తారు చూడండి, ఆ గుండం దగ్గరికి తీసుకొని వస్తారు. చాలా బాగా చేస్తారండి. అస్సలు నేనైతే సౌండ్ అనేది మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు సౌండ్ అనేది తెలియట్లేదు. చాలా డప్పుల సౌండ్లు చాలా బాగుంటాయండి. ఇళ్ళలో విజిల్ చేస్తారు. చాలా చూడండి, ఆయనను తీసుకొస్తారు అక్కడికి గుండం దగ్గరికి తీసుకొని వస్తారు చూడండి. గుండం దగ్గరికి తీసుకొచ్చి 3 రౌండ్లు తిప్పుతారండి. అక్కడ ఆ స్వామిని ఒక మనిషి ఎత్తుకొని ఉంటారండి. చాలా అలా ఆ విధంగా 3 చుట్లు తిప్పుతారండి. ఆ స్వామిని ఒక మనిషి ఎత్తుకొని ఉంటాడండి. అక్కడ చూడండి, చుట్టూ దీటీలండి. అక్కడ చాగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొత్తం దీటీలు పట్టుకొని నైట్ అంతా ఊరు ఆ స్వామి ఎంతవరకు తిరుగుతాడో అంతవరకు తిరుగుతూనే ఉంటారండి. ఆ స్వామిని ఎత్తుకున్న మనిషి కూడా నిష్ట నియమ నిబంధనలతో ఉంటారండి. వాళ్ళు మొత్తము మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం కూడా చాలా బాగా జరుగుతుందండి. పీర్లు అనేవి 8కి వెళ్తాయి ఆ రోజు. అది కూడా వీడియో లాస్ట్లో పెట్టాను, లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో అనేది అర్థమవుతుంది. చూడండి, అసలు అక్కడ గుండంలో కొబ్బరి మొక్కున్న వాళ్ళు కొబ్బరి వేస్తారండి అక్కడ, లేకుంటే గుడి ముందర కొబ్బరి కాలుస్తారండి. చాలా బాగా చేస్తారు. చూడండి, చాలా జనాలు ఉంటారండి. అసలు చాలా బాగా చేస్తారండి. అసలు మా అమ్మల ఊర్లో పీర్ల పండుగ మాత్రం చాలా బాగా చేస్తారండి. అసలు స్వామిని ఎత్తుకుంటారండి, ఆయనని డబ్బులు ఇచ్చి మరీ ఎత్తుకుంటారండి. చూడండి, ఆయనకు అక్కడ ముందర కనిపిస్తారండి డబ్బులన్నీ. ఆయనకి మనం డబ్బులు అక్కడ పిన్నిస్ తీసుకొని అక్కడ స్వామికి అక్కడ పైన అది రుమాల్లా అక్కడ కట్టారు కదండి, దీటి అనేది దానికి ఆ క్లాత్కి తగిలిస్తారండి. చాలా బాస్కాయలు వస్తాయండి. ఆయనకు మొక్కుబడి ఉన్న వాళ్ళు, పిల్లలు పుడితే అలా మొక్కున్న వాళ్ళు, హెల్త్ బాగాలేక మొక్కున్న వాళ్ళు, చాలా ఫేమస్ అండి. ఆయన్ని మహిమగల దేవుడని చాలా బాగా నమ్ముతారండి. పీర్ల పండుగ మాత్రం మా ఊర్లో చాలా బాగా చేస్తారండి. ఈ పీరు ఇంకా ఇమాం కాసిం ఉంటాడండి. చిన్న పీర్లు ఉంటాయి, చాలా బాగా చేస్తారండి. చూడండి, అసలు అక్కడ ఆ గుండం చుట్టూరే చూడండి ఎంతసేపు తిరుగుతాడో స్వామి. అసలు 3 రౌండ్లు తిప్పేసరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తిప్పుతారండి. చూడండి, అక్కడ గొడుగులు కూడా భక్తులు సమర్పించుకుంటారండి. మొక్కుబడి ఉన్న వాళ్ళు ఆ గొడుగు కూడా సమర్పించుకుంటారు. చూడండి, చాలా బాగా చేస్తారండి పీర్ల పండుగ మాత్రం మా ఊర్లో. ఆ గుండం చుట్టూరు తిరుగుతున్నాయి. ఆ 3 చుట్లు అయిపోయేసరికి చాలా తోసుకుంటుంటారండి. అసలు జనాల్లో అక్కడ ఎక్కడ అగ్గిలో పడతారో ఏమో అనే భయం ఉంటుంది. చూడండి, అసలు ఆ అన్న అయితే ఎప్పుడూ ఉంటాడండి అక్కడ, ప్రతాప్ అన్న అని. చాలా బాగా గుండం చుట్టూరు తిప్పేంత వరకు వాళ్ళు ప్రతి పీర్ల పండగకి మా బాబాయ్ ఆయన మాత్రం కంపల్సరీ ఉంటారండి. ఎప్పుడు ఎక్కడ ఏం పని ఉన్నా ఆ పండగ రోజు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే అండి వాళ్ళు. చూడండి ఎంత బాగా. అసలు మీకు ఇంకా నేను సౌండ్ మ్యూట్లో పెట్టాను, అందుకోసం అలా వస్తుంది. చూడండి, మళ్ళీ నేను సౌండ్ ఆన్లో పెట్టినప్పుడు ఆ సౌండ్ వినండి, చాలా బాగుంటుందండి. అసలు ఆ డప్పుల సౌండ్ కానీ భలే చేస్తారండి. అసలు మా ఊర్లో ఆ క్లాతులు కూడా మొక్కుబడి ఉన్న వాళ్ళు దీటీలని అట్లా
ఇట్లా ఇవి క్లాతులు కానీ ఏంటివైనా ఇప్పుడు మనం ముక్కున్న వాళ్ళని దట్టి అంటారండి. ఆ క్లాత్ తీసుకొని వస్తారండి. అవి తెచ్చేటప్పుడు కూడా ఇంటికా నుంచి మేళతాళాలతో తీసుకొని వస్తారండి మొక్కుబడి ఉన్నవాళ్ళు. చాలా బాగా చేస్తారండి. జంగాలపల్లిలో మాత్రం పీర్ల పండగ అనేది బాగా ఫేమస్ అండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. మా మ్యారేజ్ అయినప్పుడు మాత్రం మా మ్యారేజ్ అప్పుడే పీర్ల పండగ అండి. ఆ రోజే అప్పటి నుంచి ఈ 12 ఇయర్స్ నుంచి ఇంకా ముందరకు వస్తూనే ఉందండి. అసలు ఇప్పుడు మాత్రం చాలా ముందరకు వచ్చింది చూడండి. అసలు జూలైలోనే వచ్చింది. మొహరం అంటే మా ఊర్లో అదొక పెద్ద పండగ అండి. ఎక్కడెక్కడి నుంచి బంధువులందరినీ పిలుచుకుంటారండి. అసలు ఒక్కొక్కసారి అయితే బాగా గొడవలు కూడా అవుతాయండి. ఎప్పుడు గొడవలు జరగకూడదు అని పోలీసులు మాత్రం బాగా ఉంటారండి. మా ఊర్లో బందోబస్తుగా చూపిస్తానులేండి మీకు. పోలీసులు కూడా ఉంటారు చూడండి. చాలా బందోబస్తు ఏర్పాటు చేస్తారండి. అసలు నేనెత్తుకోవాలని అసలు బాగా పోటీ పడతారండి స్వామిని మాత్రం. చూడండి, ఇది నైట్ అండి. ఇది మరుసటి రోజు సాయంత్రం అండి. చూడండి, ఈ విధంగా పీర్లు ఏటికెళ్తాయండి. ఆ రోజు మాత్రం స్వామికి ఫుల్ గంధంతో నింపేస్తారండి. అట్లా తిరిగి ఇంకా అక్కడ గుడిలో పడుకుంటాడండి ఆయన, అంతే.